హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం నిత్యం మీకు తోడై ఉండును గాక. ఈరోజు మరి యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడి కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండను. దేవుని స్తోత్రం కలుగును. చదవబడినటువంటి వాక్యంలో నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. ఉపదేశం అంటే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ప్రతి లేఖనము కూడా ఆయన ఉపదేశమే. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట, ప్రతి వచనము కూడా ఆయన ఉపదేశమే. ఆయన బోధ, ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా నివసిస్తారని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండను, ప్రశాంతంగా ఉండగలరు. ఎందుకంటే ఆ ఉపదేశం అని హృదయంలోనే చేర్చుకున్నాడు కనుక పరిశుద్ధ గ్రంథములో చదవబడినటువంటి ప్రతి మాట కూడా ఆయన అంగీకరించి ఉంటాడు కనుక ఎలా ఉండగలుగుతాడంటే కీడు వచ్చినా సరే భయపడ్డు, నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అప్పుడు ఆ కీడు వారి నుండి తొలగిపోయి దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ ఉపదేశాన్ని ఆయన గట్టిగా పట్టుకున్నాడు కనుక. నా ఉపదేశాన్ని అంగీకరించి వాడు సురక్షితంగా నివసించిన వాడు కీడు వచ్చిందన్న భయం లేకుండా నెమ్మదిగా ఉండను. చూడండి, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. అవి ఎలా గైకొనాలి? ఆ ఉపదేశాలను మనం ఎలా స్వీకరించాలి? చదవాలి కాబట్టి చదవటం కాదు, వినాలి కాబట్టి వినటం కాదు, కానీ హృదయపూర్వకంగా వాటిని మనం హృదయంలోనికి స్వీకరించాలి. నిజమే, ఈ ఉపదేశము దేవుడు మాట్లాడేది నా కోసమే, ఈ వాక్యము, ఈ లేఖనము నన్ను బలపరచడానికే దేవుడు మాట్లాడాడు అని హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆ వాక్యమును మనం స్వీకరించినప్పుడు, ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గైకొన్నప్పుడు అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరంలోనూ శాంతిని నీకు కలుగచేయను. ఈ మాటలు మనం, ఈ ఉపదేశమును మనం జాగ్రత్తగా మనం హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు అవి ఎలా పనిచేస్తాయి అంటే దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరంలోనూ శాంతిని దేవుడు మనకి కలగజేస్తాడు. ఎందుకంటే కీడు వచ్చిన భయం లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక. మనము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకును, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపదేశం ఎలా ఉంటుందంటే అది జీవముతో కూడినటువంటి మాట. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట కూడా జీవముతో కూడిన మాట. ఇది పరిశుద్ధ గ్రంథము, జీవము కలిగినటువంటి గ్రంథము. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా మనల్ని జీవింపచేస్తూ ఉంది. అందుకే నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము చొట్టెళ్ళదు. ఎందుకంటే ఆ మాటలు మనలో ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనము ఇరుకున పడము, పరిగెత్తిన మన పాదాలు తొట్టెళ్ళవు. అలాగే నడిచినప్పుడు కూడా మన అడుగులు ఏమాత్రం తొట్టిల్లదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది ఎలా పనిచేస్తుందంటే అది నీకు జీవము గనుక దానిని పొంది ఉండుము. వాక్యమును నీవు స్వీకరించు హృదయంలోనికి. ఆ వాక్యమును మనం హృదయంలోని చేర్చుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే జీవముతో మనల్ని నింపుతుంది, సంతోషంతో మనల్ని నింపుతుంది, మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతుంది. అవును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును అయ్యన్నదని మనము సామెతల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉన్నది అని భక్తులు రాస్తూ ఉన్నారు. అలాగే ఆ వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది కనుక ఎప్పుడైతే ఆ ఉపదేశం మనం విని దాన్ని అంగీకరిస్తామో, మన హృదయంలో చేర్చుకుంటామో, ఆ వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుంది కనుక అది పొందుకున్న వారు జీవమును పొందుకున్నట్లే, అది పొందుకున్న వారు ఏమాత్రము భయం లేకుండా జాగ్రత్తగా ఉండగలరు. అప్పుడు వారి పాదములు తొట్టిల్లవు, స్థిరంగా ఉండగలరని లేఖనాలు సెలవిస్తుంది.
అలాగే మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారంలో ఒప్పుకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడంట. ఇవన్నీ కూడా దేని ద్వారా సాధ్యమవుతుందంటే ఆ ఉపదేశం ద్వారా. ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని మనం హృదయంలోనికి చేర్చుకుంటామో, దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి లేఖనం కూడా ఎప్పుడైతే మనం హృదయంలోనికి చేర్చుకుంటామో, ప్రతి మాట కూడా మన హృదయంలో ఫలింపనేటువంటిది ఉంటుంది. ఆయన నీ త్రోవలను సరళం చేయను, నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారానికి ఒప్పుకోమంటుంది. అంటే ఆ వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి. ఆయన ఎలా చేయాలని మనకు తెలియజేస్తే ఆ రీతిగానే మనం ఉండాలి. ఆ వాక్యమును మనం స్వీకరించినప్పుడు మన పాదం తొట్టిల్లకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తుయు కలుగును. ఇవన్నీ కూడా ఉపదేశం ద్వారానే మనకి సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా పిల్లలు వింటారు. మరి సృష్టికర్త అయిన దేవుడు నా ఉపదేశము వినండి, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడని ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి. తల్లిదండ్రులు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల మాట మనం వింటున్నప్పుడు ఆత్మలకు చెందినటువంటి ఆ దేవుడు మనకి ఉపదేశం చేస్తున్న ప్రతి మాట కూడా మన హృదయంలోని స్వీకరించినప్పుడు, మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారంలోకి ఒప్పుకున్నప్పుడు మన ఎముకలకు సత్తువు కలుగుతుందంట, మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మన మార్గాల్లో ఆయన తోడై ఉంటాడు, ప్రవర్తన అంతటిని కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడు వచ్చిన భయం లేకుండా మనం సురక్షితంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాం, సమాధానంగా ఉంటామని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అప్పుడు భక్తిహీనుల త్రోవను మనం వెళ్ళము, దుష్టుల మార్గంలోనికి మనం వెళ్ళము. ఎప్పుడు వెళ్ళమంటే ఆయన ఉపదేశాన్ని మనం స్వీకరించినప్పుడు. ప్రతి మాట కూడా, ప్రతి లేఖనం కూడా మనల్ని నడిపిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, గాయపరుస్తూ ఉంటుంది. మరి సురక్షితంగా క్షేమముగా ఉంచడానికి ఈ లేఖనాలు, ఈ ఉపదేశాలు మనకి సహాయపడుతూ ఉంటాయి. ప్రతి లేఖనం కూడా జీవముతో కూడుకున్నది. మరి పరిశుద్ధాత్మ ప్రభావం చేత ప్రేరేపింపబడినటువంటి దేవుని యొక్క దాసులు ఈ లేఖనాలు మనకి పొందుపరిచి ఉంచారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మనం స్వీకరించినప్పుడు మనల్ని ఆయన కీడు వచ్చిన భయం లేకుండా క్షేమంగా సురక్షితంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. కీడు వచ్చిన భయం, కీడు వచ్చినా సరే భయపడను, తొట్టిళ్లను అని ధైర్యంగా ఎప్పుడు చెప్పగలమనంటే ఆయన ఉపదేశమును అంగీకరించిన, ఆయనకు లోబడినప్పుడు, మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారములకు ఒప్పుకోగలిగినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాక్యంని మీరు ధ్యానించి బలపడాలని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించింది గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆ ప్రవర్తన అంతటిపై మీ అధికారం ఒప్పుకొనలాగిన, మీ ఉపదేశములను అంగీకరించి సురక్షితంగా ఉండలాగిన, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను బలపరిచి ధైర్యపరచమని సహాయం చేయమని ఏ సత్పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.